భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారట. ఒక 3 ఎమ్మెల్సీలు జరగబోతున్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఎవరెవరు? పులి సరోత్తమ్ రెడ్డి, మల్క కొమరయ్య, సి అంజిరెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరు తెలియదు కానీ ఈ మల్క కొమరయ్యనేమో ఈయన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా ఆయన. రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానాల్లో తమ పార్టీ నుంచి బరిలో నిలవబోతున్న 3 అభ్యర్థుల పేర్లను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి మల్క కొమరయ్య పోటీ చేయబోతున్నారట. 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 నల్గొండ, వరంగల్, ఖమ్మం, అక్కడ ఆయన పులి సరోత్తమ్ రెడ్డి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఆ టీచర్ ఎమ్మెల్సీ నుంచి మల్క కొమరయ్య. అండ్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి సి అంజిరెడ్డి పేరును భాజపా ప్రకటించింది. సో ఈ మార్చిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎవరెవరు వీళ్ళు? సరోత్తమ్ రెడ్డి స్వస్థలం వరంగల్. 21 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, 10 ఏళ్ల పాటు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఉపాధ్యాయుల సమస్యలపైన తన గళమెత్తారు. కొమరయ్య స్వస్థలం పెద్దపల్లి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BE పూర్తి చేశారు. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్లో పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేశారు. ఎంత పైసలున్నోళ్ళేనా మొత్తం? అంజిరెడ్డి స్వస్థలం మెదక్ జిల్లా రామచంద్రాపురం. ఆయనకు భిన్న రంగాల్లో వ్యాపారవేత్తగా అనుభవం ఉన్నది. SR ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సతీమణి గోదావరి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారట. సో ఇట్లా భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీలను ప్రకటించింది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరిని ప్రకటిస్తుందో చూడాలి ఏం జరుగుద్ది అన్నది. ఇండిపెండెంట్లు కూడా ఈసారి భారీగానే పోటీ చేయబోతున్నారు. టికెట్లు ఒకవేళ రాకపోతే భారీ ఎత్తున రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఇది అన్డౌటెడ్లీ డబ్బుల ఎలక్షన్గానే మిగిలబోతుంది. మీరు చూడండి, పైసలు ఉన్న వాళ్ళకే టికెట్లు పోతున్నాయి. ఇంకా డౌట్ ఏముందల్లా? నేను బీజేపీ గురించి మాట్లాడతలేను, ఓవరాల్గా కూడా అదే జరగబోతున్నది అంటున్నా. కాంగ్రెస్లో కూడా ఒక ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆయన మామూలు ప్రయత్నాలు చేస్తలేడు. ఆల్ఫోర్స్ ఇది ఉన్నది ఆయన అది అక్కడ ఇది కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానికోసం ఆల్ఫోర్స్ ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. మస్తు పైసలు ఉన్నాయి ఆయనకు కూడా. ఇట్లా చాలామంది బరిలో దిగుతున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళు ఇక మరి పోటీ చేస్తారా చేయరా కూడా అర్థం కావట్లేదు. చేయొచ్చు నేను అనుకోవడం, చూడాలి.